ఈ సృష్టిలో ఏది తప్పు ఏది ఒప్పు అని మిగిలిన ప్రాణుల కోసం కాదు, మన కోసం, మన మానవజాతి కోసం ఆలోచించినా చాలు. మీరు గమనిస్తే ఈ సృష్టిలో ప్రతి పదార్థం ఇంకో పదార్థం మీద ఆధారపడి బ్రతుకుతుంది అని తెలుస్తుంది. అలా ఆధారమైన పదార్థం సృష్టిలో అంతరించిన నాడు ఆధారపడి బ్రతికే పదార్థం యొక్క మనుగడ కష్టతరమవుతుంది. కాబట్టి బుద్ధిగల జీవులు తమ ఆహారమైన పదార్థం యొక్క మనుగడకు కూడా సహాయపడుతూ జీవించాలి అని అర్థం చేసుకొని, మీరు జీవించడానికి ఉపయోగపడే ప్రతి పదార్థం మరియు వాటికి ఆధారమైన ప్రతి పదార్థాన్ని సంరక్షించుకుంటూ జీవించడమే ఈ సృష్టి పురోగతికి సహకరించడం అని తెలుసుకుంటే సరిపోతుంది. నువ్వు ఒక్కడివి బ్రతకడానికి ఈ ప్రకృతి మొత్తాన్ని సంరక్షించుకోవలసి వస్తుంది, చూసారా? అందుకే దేవుడు ఈ ఫుడ్ చైన్ని సృష్టించాడేమో అన్న అనుమానం కూడా వస్తుంది కదా. మనకోసం ఆలోచించిన ఈ అన్ని ప్రాణులకు సహాయం